పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఈ కొత్త పద్ధతి గురించి ఓసారి చూద్దాం. చాలామంది తల్లిదండ్రులు చేసేదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. ఎందుకలాగో చూద్దాం రండి. అసలు పిల్లల పేరు మీద ఆస్తులు పెట్టొద్దనడానికి కారణమేంటి, దాని వెనుకున్న లాజిక్ ఏంటో చూద్దాం. ఈ రిస్క్ని అర్థం చేసుకోవడానికి ఓ డాక్టర్ ఆమె కొడుకు కథ గురించి తెలుసుకుందాం. కొడుకు చదువు కోసమని ఆ డబ్బు జాగ్రత్తలా అతని అకౌంట్లోనే ఉంచారామె. కాని ఆ అబ్బాయి ఏం చేశాడంటే, స్నేహితుడికి కష్టమొచ్చిందని ఆ డబ్బు మొత్తం ఇచ్చేశాడు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, 18 ఏళ్లు వచ్చాక ఆ డబ్బుపై పూర్తి హక్కు పిల్లలదే. డబ్బు తల్లిదండ్రుల పేరు మీద ఉంటే సేఫ్, అదే పిల్లల పేరు మీద ఉంటే నిర్ణయం వాళ్లదే. మరి పిల్లలు భవిష్యత్తు కోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అది టైంని బట్టి ఉంటుంది. 10 ఏళ్లకు మించిన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఈక్విటీ ఫండ్స్ ఎప్పుడూ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈ గ్రోత్ రేట్తో లాంగ్ రన్లో మీ డబ్బు ఊహించినంతగా పెరుగుతుంది. స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే టాలెంట్తో మాత్రమే రాని అవకాశాలు కూడా దక్కుతాయి. డబ్బు కన్నా ముఖ్యంగా పిల్లలకి ఇవ్వాల్సింది ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఇంకా రెస్పాన్సిబిలిటీ. ప్రాక్టికల్ అనుభవమే బెస్ట్ టీచర్. చిన్నప్పణ్నుంచే వాళ్లలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇంకో మంచి స్ట్రాటజీ ఏంటంటే, డబ్బులున్నా సరే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం. దీనివల్ల పిల్లలు తమ చదువు పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా అంతలా చేయలేరు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల ఫైనాన్షియల్ సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. పిల్లల్ని ఇండిపెండెంట్గా పెంచాలి అంటే తల్లిదండ్రులు కూడా తమ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. చూడండి, చదువుకోవడానికి లోన్ దొరుకుతుంది, కానీ రిటైర్మెంట్ కోసం లోన్ ఎవ్వరూ ఇవ్వరు. సొంత ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం స్వార్థం కాదు, అదొక బాధ్యతాయుతమైన ప్లానింగ్ అంతే. అందుకే మంచి ఫైనాన్షియల్ ప్లాన్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది.